పార్లమెంట్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్లో రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే లోక్సభలో ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క ఎవరెవరు ఉంటారు, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ యొక్క అలవెన్సెస్ ఏమి ఇస్తారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో మనం లోక్సభకు వచ్చేసరికి 4 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గురించి చెప్పుకుంటాం. ఒకళ్ళు ప్రోటెన్ స్పీకర్ అని అంటాం, ఇంకొకరిని స్పీకర్ అంటాం, ఇంకొకరిని డిప్యూటీ స్పీకర్ అంటాం, ఇంకొకటి ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ అని అంటాం. ఓకే, సో వీటిలో ఫస్ట్ వచ్చేసేది ఏంటంటే స్పీకర్ ప్రోటెన్, ఓకే, లేదా ప్రోటెన్ స్పీకర్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఈయన ఏంటంటే నార్మల్లీ ప్రోటెన్ స్పీకర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు లోక్సభ మెంబర్స్ నుంచి. అంటే లోక్సభలో ఉన్న 550 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు కదా, లేదా 540 అవుతారు కదా, లేదా 530 ఎంత అయితే అంత ఆ టర్మ్కి, అంటే ఆ ఇయర్లో ఎంతమంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా లోక్సభ మెంబర్స్ అవుతారు. వాళ్ళందరిలో కల్లా ఒక పర్సన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నార్మల్లీ మనం ఏం చేస్తామంటే ఫ్రెంచ్ ప్రాక్టీస్ని ఫాలో అవుతాం. అక్కడ ఏంటంటే అక్కడ ఫస్ట్ సీనియర్ మోస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని తీసుకెళ్ళి ప్రోటెన్ స్పీకర్ని కూర్చోబెడతారు. ప్రెసిడెంట్గా కూర్చొని పెడతారు. ఆయన ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఈ స్పీకర్ ప్రోటెన్కి ఓత్ చెప్పిస్తారు. ఆ తర్వాత ఆ ఓత్ చెప్పిస్తారు కదా, సో అప్పుడు ఈయన ఏంటంటే స్పీకర్కు ఉండే పవర్స్ అన్నీ కూడా ఈ ప్రోటెన్ స్పీకర్కి ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఆ పవర్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఈ ప్రెసైడ్ చేస్తారు దేనికి, ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, ఎలక్షన్స్ అయ్యాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఇలా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ జరుగుతుంది కదా, సో అప్పుడు ఎవరు ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారంటే ఈ ప్రోటెన్ స్పీకరే ఉంటారనమాట. తర్వాత ఈయన ఏం చేస్తారు, మనం ఏం చెప్పుకున్నాం, ప్రెసిడెంట్ ఈ ప్రోటెన్ స్పీకర్ని అపాయింట్ చేసి ఆయనకు ఓత్ ఇస్తారు, అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈయన ఏం చేస్తారు, ఇప్పుడు మిగతా 540 మెంబర్స్కి కూడా ఈయన ఓత్ చేయిస్తారు అనమాట, అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత అందరు ప్రమాణ స్వీకారాలు అయిపోయాక అప్పుడేం చేస్తారంటే కొత్తగా స్పీకర్ని ఎవరు ఉండాలని చెప్పేసి ఒక ఎలక్షన్ పెడతారు. సో దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఈ ప్రోటెన్ స్పీకర్ ఉంటారనమాట. సో వన్స్ కొత్త స్పీకర్ ఎన్నుకున్నాక ఈ ప్రోటెన్ స్పీకర్ అనే కాన్సెప్ట్ ఇంకా ఉండదన్నమాట. ఆయన కూడా యాజ్ యూజువల్గా ఒక మెంబర్గా మారిపోతారనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. అంటే మనకి కొత్తగా ఎలక్షన్స్ అయ్యాయి అప్పటి వరకు. సో మనం ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి మనకు ఒక స్పీకర్ కావాలి. సో స్పీకర్ కావాలి కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న మన దగ్గర ఉన్న 540 మెంబర్స్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ మెంబర్ ఉంటారో వాళ్ళని ప్రోటెన్ స్పీకర్గా అపాయింట్ చేయాలనుకుంటే చేస్తారు. కానీ ఇది మ్యాండేటరీ అంటే కాదు, ఇది ఒక ప్రాక్టీస్ మాత్రమే, ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్న ప్రాక్టీస్. సో ఇది మనం ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఆయన ఓన్గా నచ్చిన పర్సన్ అపాయింట్ చేసుకోవచ్చు దీన్ని బ్రేక్ చేసేసి. ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో సీనియర్ మోస్ట్ పర్సన్నే ప్రోటెన్ స్పీకర్గా అపాయింట్ చేయాలని ఎక్కడా లేదనమాట. సో ఓకే, ఈ ప్రోటెన్ స్పీకర్ కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఏంటంటే మనం స్పీకర్ ఆఫ్ లోక్సభలో ఉండే స్పీకర్ గురించి నేర్చుకుందాం. సో ఈయన లోక్సభలో మెంబర్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్గా ఉండే కండిషన్ ఏంటంటే ఈయన లోక్సభలో మెంబర్ అయ్యి ఉండాలి. తర్వాత వాళ్ళందరిలో కూడా ఓకే ఒక పర్సన్ని ఎన్నుకుంటారు స్పీకర్గా. సో ఎవరు ఫిక్స్ చేస్తారు ఈ ఎలక్షన్స్ అంటే ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి, ఫస్ట్ సిట్టింగ్ అయింది, ప్రోటెన్ స్పీకర్ని అపాయింట్ చేశారు. ప్రోటెన్ స్పీకర్ని అపాయింట్ చేసిన తర్వాత ప్రోటెన్ స్పీకర్ వీళ్ళందరికీ ఓత్ ఇచ్చారు. ఓత్ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఏమంటే ఒక డేట్ చెప్తారు, ఆ డేట్న స్పీకర్కి ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి. సో ఆ డేట్న వీళ్ళు స్పీకర్కి అందరూ కూడా ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో ఆ క్యాండిడేట్స్కి ఓటు వేస్తారు ఎవరు కావాలి అని చెప్పేసి. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరికి చేస్తే వాళ్ళకి స్పీకర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో జనరల్లీ ఈయన యొక్క టెన్యూర్ ఏంటంటే లోక్సభ యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటే అంత ఇన్ని ఉంటుంది, అంటే 5 years అనమాట. సో కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అంతకన్నా ముందు కూడా అయిపోవచ్చు, అంతగా తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ముందు అయిపోయే కండిషన్స్ ఏంటి, తర్వాత కంటిన్యూ అయ్యే కండిషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈయన యొక్క టెన్యూర్ ముందు అవ్వడానికి లోక్సభ కానీ
ముందుగానే డిజాల్వ్ అంటే ఈయన మనం ఏం చెప్పుకున్న ఎంపీగా ఈయన ఎంపీ అవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభలో మెంబర్ అవ్వాలి, స్పీకర్ అవ్వాలంటే. ఒకవేళ ఈయన మెంబర్ అయిన తర్వాత ఈయన మనం చెప్పుకున్న డిస్క్వాలిఫికేషన్స్ కండిషన్స్ చెప్పుకున్నాం కదా, ఆ కారణాల వల్ల ఏదో ఒక కారణం వల్ల ఈయన డిస్క్వాలిఫై అయ్యారనుకో, సో ఈయన మెంబర్గా సీజ్ అయిపోతారు, అంటే మరి ఇంకా మెంబర్ కానిట్లే. సో అప్పుడు ఆటోమేటిక్గా మెంబర్ కాదు అంటే స్పీకర్ కూడా కానిట్లే అనమాట. అలా కాకుండా ఈయన లెటర్ రాస్తూ డిప్యూటీ స్పీకర్కి లెటర్ రాస్తూ రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడు కూడా ఎర్లీగా అయిపోతున్నట్లే. తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి ఈయన పైన ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు, ఏమని, స్పీకర్ మాకు వద్దు అని చెప్పేసి. ఆ రెజల్యూషన్ కానీ 14 days ముందు ఇవ్వాలి. ఆ ఇచ్చిన రెజల్యూషన్ కానీ అక్కడున్న మెంబర్స్, లోక్సభలో ఉన్న మెంబర్స్ ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడు ఆ పాస్ చేసినప్పుడు ఈయన ఆ పాసింగ్ అనేది గెలిచింది అనుకోండి, ఈయన స్పీకర్గా మరి ఇంకా కంటిన్యూ అవ్వడానికి లేదనమాట. సో ఇలా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆర్టికల్ 96 ఏం చెప్తుందంటే స్పీకరు ఆ టైంలో ప్రెసైడింగ్ కూర్చోకూడదు అనమాట. అంటే స్పీకర్ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఇనిషియేట్ అయినప్పుడు స్పీకర్ నార్మల్ మెంబర్ లాగానే ఉంటారు తప్పించి ప్రెసైడింగ్ ఆఫీసర్లా ఉండకూడదు అనమాట. సో కాబట్టి ఈయన ఇక్కడ ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఓట్ వేయవచ్చు తన యొక్క నామినేషన్ మీద, అంటే ఏదైతే రెజల్యూషన్ పెట్టారో రిమూవల్కి, దానికోసం ఈయన ఓటు వేసుకోవచ్చు, తనకు తాను ఫస్ట్ ఓటు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టై ఓటు ఉండదు అనమాట. టై ఓటు ఎవరికి ఉంటుంది, ప్రెసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళకు ఉంటుంది, మరి స్పీకర్కు ఉండదు అనమాట. ఎందుకంటే ఈయన మీద రిమూవల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి. అదే మనం రాజ్యసభలో చైర్మన్ గురించి చెప్పుకున్నప్పుడు ఆయనకి రిమూవల్ ప్రాసెస్ పెడితే ఆయన అక్కడ హౌస్లో వచ్చి కూర్చోవచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు, కానీ ఓట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ స్పీకర్కి కూర్చోవడము, పార్టిసిపేట్ చేయడంతో పాటు ఓటు కూడా ఉంటుంది ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ రెజల్యూషన్ కానీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 14 days నోటీస్ అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, స్పీకర్కి ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ లోక్సభ కానీ డిజాల్వ్ అయ్యిందనుకో, ఓకే, లోక్సభ డిజాల్వ్ అవ్వడం వేరు, ఓకే, ఈయన రెసిగ్నేషన్ చేయడం వేరు. అంటే డిజాల్వ్ అవ్వడం అంటే 5 years లోక్సభ యొక్క పీరియడ్ కంప్లీట్ అయిపోయినట్లే. కానీ అప్పుడు ఏంటంటే కొత్త లోక్సభ వచ్చి ఫస్ట్ మీటింగ్ అయినంత వరకు కూడా ఈయన స్పీకర్ అనే హోదాని కలిగి ఉంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ స్టిల్ కంటిన్యూటీ ఉంటుంది అనే ఫీలింగ్తో అది అలా చెప్పారనమాట. ఓకే, సో కొత్తగా మళ్ళీ లోక్సభ మెంబర్స్ అనేవి ఎలక్ట్ అయ్యి మీట్ అయిన తర్వాత మనం ప్రోటెం స్పీకర్ని అపాయింట్ చేసిన తర్వాత ఈయన ఇంకా స్పీకర్ అనే హోదాను మరి కలిగి ఉంటారు. అప్పుడు మళ్ళీ ప్రోటెం స్పీకర్ మళ్ళీ కొత్త ప్రోటెం స్పీకర్ అపాయింట్ అయ్యి అందరికి ఓట్ ఇచ్చి ప్రెసిడెంట్ మళ్ళీ కొత్త స్పీకర్కి ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేశాక ప్రోటెం స్పీకర్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఎవరైతే స్పీకర్గా అపాయింట్ చేయబడతారో అంతవరకు కూడా ఈయన కంటిన్యూ ఉంటారనమాట. ఓకే, అది దాని మీనింగ్ కంటిన్యూటీ అంటే. తర్వాత ఫంక్షన్, స్పీకర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇదేంటి రోల్ ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే సో మనకి ప్రతి మెంబర్కి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం, లోక్సభ ఉన్నాయి, రాజ్యసభ ఉన్నాయి. సో లోక్సభలో ప్రివిలేజెస్కి గార్డియన్గా ఎవరు ఉంటారంటే స్పీకర్ ఉంటారనమాట. అలాగే లోక్సభకి స్పోక్స్ పర్సన్ ఎవరు అంటే స్పీకర్ అనమాట. అలాగే ఈయన పార్లమెంటరీ విషయాల్లో ఏదైనా డెసిజన్ తీసుకుంటే ఆయన డెసిజనే ఫైనల్ అనమాట. సో ఈయనకి 3 సోర్సెస్ నుంచి పవర్స్, డ్యూటీస్ ఇవ్వబడ్డాయి అన్నమాట. ఏ సోర్స్ అంటే ఒకటి ఫస్ట్ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో స్పీకర్కి పవర్స్ ఇవ్వడానికి ఫస్ట్ సోర్స్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట. సెకండ్ది ఏంటంటే లోక్సభ యొక్క రూల్స్, ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనే కొన్ని రూల్స్ బుక్ ఉంటుందన్నమాట, దాని నుంచి తీసుకుంటారనమాట. ఇంకోటి అంటే పార్లమెంటరీ కన్వెన్షన్స్. అంటే పార్లమెంటరీ కన్వెన్షన్స్ అంటే ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి, అంటే ఫస్ట్ పార్లమెంటరీ సమావేశాలు జరిగినప్పటి నుంచి కూడా కొన్ని ప్రాక్టీస్గా వచ్చేస్తుంటాయి. అలాంటి వాటిని మనం కన్వెన్షన్స్ అంటాం అనమాట. అంటే వాటి గురించి అక్కడ బుక్కుల్లో ఏమీ మెన్షన్ చేయరనమాట. సో ఒక ప్రాక్టీస్ అనమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోటెం స్పీకర్ని సీనియర్ మోస్ట్గా అపాయింట్ చేయాలని చెప్పుకున్నాం కదా, అది ఒక కన్వెన్షన్ అనమాట, ప్రాక్టీస్ అనమాట. మన సీనియర్ మోస్ట్కి యాజ్ ఎ రెస్పెక్ట్గా, ఆయన అందరిలో ఉన్న సీనియర్ మెంబర్ కాబట్టి యాజ్ ఎ రెస్పెక్ట్గా ఆయన అక్కడ కూర్చోబెడతాం, అంతే. ఇది ఒక కన్వెన్షనే, ఎక్కడ రూల్స్లో ఎక్కడ రాసి ఉండదు అనమాట. సో ఈ విధంగా 3 రకాలుగా ఈయన
సోర్స్ కలిగి ఉంటారు పవర్స్ డ్యూటీస్కి. సో ఎలాంటి పవర్స్ కలిగి ఉంటారు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సో ఇక్కడ సమ్మరీ ఫస్ట్ ఏంటంటే ఈయన హౌస్ ఆర్డర్గా ఉండేటట్లు డెకరం మెయింటైన్ చేసేటట్లు చూసుకుంటారనమాట. తర్వాత ఏవైనా ప్రొవిజన్స్ని ఇంటర్ప్రిట్ చేయడంలో ఈయనదే ఫైనల్ డెసిషన్ అనమాట. ఎక్కడ ఏ ప్రొవిజన్స్ను ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసినవి, అలాగే పార్లమెంటరీ ప్రెసిడెంట్స్ అంటే గతంలో ఏవైతే పార్లమెంటరీ ప్రెసిడెంట్స్ జరుగుతాయో వాటికి ఈయన ఏదైతే చెప్తారో మీనింగ్ ఇంటర్ప్రిటర్ అంటే మీనింగ్స్ అనమాట. ఈయన చెప్పే మీనింగ్సే ఫైనల్ అనమాట. అలాగే మనం రూల్స్ బుక్లో నుంచి కండక్ట్ ఆఫ్ బిజినెస్లో నుంచి లోక్సభ యొక్క రూల్స్ బుక్ నుంచి ఏవైతే ఉంటాయో వాటిని ఫైనల్గా ఇంటర్ప్రిట్ చేసేది ఈయన అన్నమాట. ఓకే, ఆయన ఇంటర్ప్రిట్ చేసిన దాన్ని మనం క్వశ్చన్ చేయాలని దాని అర్థం. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వారం ఉండేటట్లు, అలాగే అడ్జర్న్మెంట్ చేసేది, సస్పెండ్ చేసేది అన్నీ కూడా ఈయనే అనమాట. సో క్వారం అంటే ఏంటంటే చెప్పాను కదా, ఒక హౌస్లో ఎంత అయితే మెంబర్స్ ఉంటారో వాళ్ళలో 1/10 మెంబర్స్ని క్వారం కింద చెప్తాం అనమాట. అలాగే హౌస్ టైం అయిపోయిన తర్వాత ఈయన అడ్జర్న్ చేయొచ్చు, లేదా ఆ క్వారం మెంబర్స్ లేకపోయినా అడ్జర్న్ చేయవచ్చు, లేదా సస్పెండ్ చేసేవచ్చు ఆ మీటింగ్ని. ఓకే, తర్వాత ఈయన స్పీకర్గా కూర్చున్నప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓటు వేయరు, లేదా నార్మల్గా ఎంపీగా కూర్చున్నారంటే ఫస్ట్ ఇన్స్టెంట్లో ఓటు వేయచ్చు అనమాట. తర్వాత జాయింట్ సిట్టింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ప్రెసిడింగ్ ఆఫీసర్గా స్పీకర్కి మాత్రమే ఇస్తాం అనమాట. అలాగే కొన్నిసార్లు సీక్రెట్ మీటింగ్ని అలౌ చేయొచ్చు అనమాట. సీక్రెట్ మీటింగ్ అంటే ఇంకా అక్కడ జరిగే మీటింగ్కి ప్రెస్ గ్యాలరీకి ఎలవ ఉండదన్నమాట. అంటే అక్కడ రికార్డింగ్స్ ఉండవు అనమాట. ఓకే, అక్కడ జరిగిన ఇష్యూ ఏదైనా అక్కడే ఉంటుందన్నమాట. క్లోజ్డ్ మీటింగ్ అంటాం అనమాట. సో తర్వాత ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసేది కూడా స్పీకరే అనమాట. సో ఒక మనం 10th షెడ్యూల్ గురించి చెప్పుకున్నాం. సో 10th షెడ్యూల్ ఏం చెప్పుకున్నాం, యాంటీ డిఫెక్షన్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలోకి మారితే ఇదంతా కూడా యాంటీ డిఫెక్షన్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ అతను డిస్క్వాలిఫై చేయాలా వద్దా అని డిసిజన్ ఫైనల్ ఎవరిది అంటే స్పీకర్ది. కానీ ఆ డిసిజన్ని తీసుకున్న తర్వాత అది జ్యుడిషియల్ రివ్యూలోకి వెళ్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఈయన ఐపీసీ అంటే ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్కి ఈయన ఎక్స్ అఫిషియో చైర్మన్ అనమాట. సో ఇది ఎక్కడ రిప్రజెంటేషన్ చేసినా, ఈ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అనేది ఎక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినా ఈయన దానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా కూర్చుంటారనమాట. సో అలాగే మనకి ఇండియాలో 28 స్టేట్స్ 3 యూనియన్ టెరిటరీస్కి ఎమ్మెల్యేస్ ఉంటారు, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. సో వీటిలన్నిటికి కూడా ఇవన్నీ కూడా మనం లెజిస్లేటివ్ బాడీస్ అంటాం. ఇవన్నీ కూడా ఒకసారి ఇందులో ఉండే స్పీకర్లు అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నారనుకోండి, దాన్నే మనం ఆ లెజిస్లేటివ్ మీటింగ్కి కాన్ఫరెన్స్కి ఈయనే ప్రెసైడింగ్ ఆఫీసర్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అవుతారనమాట ఆటోమేటిక్గా. ఓకే, ఎవరైతే స్పీకర్గా ఉంటారో వాళ్ళే అనమాట. అలాగే మనకి ఈయన స్పీకర్ పదవిని కలిగి ఉన్నందువలన కొన్ని కమిటీస్కి ఆటోమేటిక్గా చైర్మన్ అయిపోతారనమాట. ఎలాంటి కమిటీస్ కంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీస్కి, రూల్స్ కమిటీ అండ్ జనరల్ పర్పస్ కమిటీకి వీటికి ఆయన ఆటోమేటిక్గా చైర్మన్ అయిపోతారన్నమాట. సో ఇప్పుడు మనకి స్పీకర్ యొక్క పవర్స్ అనేవి ఇప్పుడు చెప్పుకున్న స్పీకర్ యొక్క పవర్స్ అనేవి ఈ 3 సోర్స్ నుంచి వచ్చాయి. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి, రూల్స్ బుక్ నుంచి, పార్లమెంటరీ కన్వెన్షన్ నుంచి. ఓకే, సో ఇవి స్పీకర్ యొక్క పవర్స్. సో కొన్ని స్పీకర్ ఇండిపెండెంట్గా ఉండడానికి మరియు ఇంపార్షియల్గా ఉండడానికి కొన్ని పవర్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, కొన్ని పవర్ ఒకటి ఏంటంటే ఈయన ఇండిపెండెన్సీ అండ్ ఇంపార్షియాలిటీ ఉండడం కోసం ఈయనకు టెన్యూర్ ఫిక్స్డ్ చేయబడింది అనమాట. అంటే ఫిక్స్డ్గా ఈయన టెన్యూర్ ఉంటుంది, సో చేంజ్ చేయడం అవ్వదు. ఒకవేళ ఆయన ఎప్పుడు రిమూవ్ చేయగలరంటే మొత్తం హౌస్లో 50 మెంబర్స్ సపోర్ట్ చేస్తూ ఎఫెక్టివ్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ అయితేనే ఆయన రిమూవ్ చేయడం జరుగుతుంది, అదర్వైజ్ రిమూవ్ చేయలేరనమాట. సో తర్వాత ఏంటంటే ఈయన శాలరీస్ అలవెన్సెస్ అనేది ఫిక్స్డ్ చేయబడింది ఎవరి చేత, పార్లమెంట్ చేత. అండ్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీస్తారు. ఓకే, ఈయన వర్క్ కానీ ఈయన కండక్ట్ కానీ
డిస్కస్ చేయకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, ఎక్సెప్ట్ ఈయన పైన సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఆయనకి రిమూవల్ గురించి మోషన్ పెట్టినప్పుడు మాత్రమే ఆయన చేసిన వర్క్ని, ఆయన యొక్క కండక్ట్ని మనం డిస్కస్ చేయడం కానీ క్రిటిసైజ్ చేయడం కానీ జరుగుతుంది. అదర్వైజ్ వీ కెనాట్. ఓకే, నెక్స్ట్ పవర్ టు రెగ్యులేషన్ అంటే ఈయనకి ఒక పవర్ ఉంటుంది. ఏంటి అంటే హౌస్లో ప్రొసీజర్ ఎలా రెగ్యులేట్ చేయాలన్నది, లేదా బిజినెస్ ఎలా కండక్ట్ చేయాలన్నది, ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలన్నది, ఇవన్నీ కూడా ఈయన ఓన్ డెసిషన్స్ అనమాట. ఇవి జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్టివ్ కాదనమాట. అంటే ఆయన తీసుకున్న ఇప్పుడు సపోజ్ హౌస్ ప్రొసీడింగ్స్ ఇప్పుడు 10 AM జరుగుతుంది అనుకోండి, కాదు 9 AM జరగాలని నేను పెట్టుకున్నారనుకో, సో అది మనం కోర్టుకి వెళ్ళి అడగలేమన్నమాట. అలానే ఈయన ఇంకేదైనా డెసిజన్ తీసుకున్నారనుకోండి, హౌస్ని మెయింటైన్ చేయడానికి, హౌస్లో ఉన్న ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, అంటే ఎవరినైనా సస్పెండ్ చేయడం లేదంటే ఎవరినైనా హౌస్లో నుంచి బయటకు పంపించడం ఇలాంటి డెసిజన్ తీసుకున్నారనుకో, అది అక్కడ హౌస్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం తీసుకున్న డెసిజన్ కాబట్టి సో అది మనం కోర్ట్ ఆఫ్ లాలో క్వశ్చన్ చేయలేమన్నమాట. అలాగే ఈయన ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయడానికి లేదనమాట, ఓన్లీ టై బ్రేక్ వచ్చినప్పుడు మాత్రమే చేయడం జరుగుతుందన్నమాట. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సీ అంటే మన ఇండియాలో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రెసిడెన్స్ మనం ఎవరికి ఇస్తామంటే ప్రెసిడెంట్ అనమాట, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి మనం ప్రెసిడెన్స్ ఇచ్చుకొని వెళ్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 7th ర్యాంక్లో ఉంటారనమాట. ఇలా 7th ర్యాంక్లో ఉంటారు. సో ఆ ర్యాంక్ని కలిగి ఉంటారు ఈ స్పీకర్ అనమాట. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు రాజ్యసభలో చైర్మన్కి ఏ ర్యాంక్ ఉంటుంది? 2nd ఉంటుంది, ఎందుకంటే ఆయన ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది 7th ర్యాంక్ అనమాట. సో ఈ విధంగా ఈ విషయాలపైన మనం ఆయనకి ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే ఆయన యొక్క ఇండిపెండెన్స్ మరియు ఇంపార్షియాలిటీ ఉంటారు అని చెప్పేసి. ఓకే, సో ఇది స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్స్. సో ఇక్కడ డిప్యూటీ స్పీకర్స్ ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ గురించి 93 నుంచి 96 మధ్యలో ఆర్టికల్స్ ఉంటాయి. సో డేట్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు? స్పీకర్ ఫిక్స్ చేస్తారు. అదే స్పీకర్కి డేట్ ఆఫ్ ఎలక్షన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. అండ్ స్పీకర్ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? హౌస్లో ఉన్న లోక్సభలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా. అలాగే డిప్యూటీ స్పీకర్ని కూడా హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎలక్ట్ చేసుకుంటారు. ఈయన కూడా లోక్సభకి ఎంత అయితే టైం డ్యూరేషన్ ఉంటుందో ఈయన డిప్యూటీ స్పీకర్కి కూడా అంత టైం ఉంటుంది. ఎక్సెప్ట్ ఏంటంటే ఈయన ఒకవేళ ఎంపీగా డిస్క్వాలిఫై అయిపోయారనుకో అప్పుడు ఈయన ఇంకా మెంబర్గా ఉండలేరు. అలాగే అంటే మెంబర్గా ఉండలేరు అంటే దాని అర్థం ఇంకా డిప్యూటీ స్పీకర్గా కూడా ఉండలేరు అనమాట. సో ఈయన స్పీకర్కి రైటింగ్లో రెసిగ్నేషన్ ఇవ్వడం అంటే ఇందులో మనం స్పీకర్ కూడా అదే చెప్పుకున్నాం. స్పీకరు మెంబర్గా సీజ్ అయిపోయినా లేదా రెసిగ్నేషన్ లెటర్ అనేది డిప్యూటీ స్పీకర్కి రాస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాం? ఈయన స్పీకర్కి రాస్తారు. సో ఇద్దరు కూడా ఇంటర్చేంజ్. సో ఇక్కడ రెసిగ్నేషన్ అనే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి రాస్తారు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి రాస్తారు. అలాగే స్పీకరు డిప్యూటీ స్పీకర్కి రాస్తారు, డిప్యూటీ స్పీకరు స్పీకర్కి రాస్తారు. అండ్ డిప్యూటీ చైర్మన్ మాత్రం చైర్మన్కే రాస్తారు. చైర్మన్ డిప్యూటీ చైర్మన్కి రాయరు, అది గుర్తుపెట్టుకోండి. చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంటే కాబట్టి ఆయన ఆటోమేటిక్గా రెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. సో ఇక్కడ ఈ ముగ్గురికి మధ్యలో ఉన్న రెసిగ్నేషన్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో ఈయన ఒకవేళ ఎఫెక్టివ్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఈ 3 కండిషన్లు తప్ప మిగతాది ఈయన లోక్సభకి ఎంత టైం అయితే ఉంటుందో అంత టైము కంటిన్యూ ఉంటారు డిప్యూటీ స్పీకర్గా. ఓకే, సో డిప్యూటీ స్పీకరు తన యొక్క రిమూవల్ మీద రెజల్యూషన్ కానీ అవుతుంది అంటే అప్పుడు ఈయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా కూర్చోడానికి అవ్వదనమాట. సో ఈయన యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గానే కూర్చోవాలి, ఫస్ట్ ఇన్స్టెంట్లో ఓట్ వేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రెజల్యూషన్ ఇవ్వాలి అంటే 14 days అనేది నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. సో మనకి ఇక్కడ సేమ్ స్పీకర్కి ఎలాగైతే పవర్స్ ఫంక్షన్స్ చెప్పుకున్నామో డిప్యూటీ స్పీకర్కి కూడా కొన్ని పవర్స్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో డిప్యూటీ స్పీకర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈయన స్పీకర్కి సబార్డినేటా అంటే కాదు అనమాట. ఈయన కూడా సబార్డినేట్ కాదు. మనం అక్కడ డిప్యూటీ చైర్మన్ విషయంలో అదే కూడా చెప్పుకున్నాం. సో
చైర్మన్కి ఈయన సబార్డినేట్ కాదు. ఎవరైతే అక్కడ ప్రెసైడింగ్ ఆఫీసులో కూర్చుంటారో, అంటే ప్రెసైడింగ్ ఆ చైర్లో కూర్చుంటారో, ఆటోమేటిక్గా పవర్స్ అందరికీ కూడా ఆ చైర్లో ఉన్న వాళ్ళకి వచ్చేస్తాయన్నమాట. సో కాబట్టి ఈయన డైరెక్ట్లీ ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారో హౌస్కి ఉంటారు. ఈయన స్పీకర్కి రెస్పాన్సిబుల్గా ఉండరు, హౌస్కి రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. సో ఈయన స్పీకర్కి సబార్డినేట్ కాదు. సో నెక్స్ట్ ఏంటంటే స్పీకర్ ఆఫీసులో ఏ డ్యూటీస్ చేశారో అవన్నీ కూడా చేస్తారు. ఎప్పుడు ఆయన వేకెంట్ ఉన్నప్పుడు లేదా ఆయన ఆబ్సెంట్ అయినప్పుడు. అంటే స్పీకర్కి ఆఫీస్ అనేది వేకెంట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా డిప్యూటీ స్పీకరు అక్కడ స్పీకర్గా యాక్ట్ చేస్తారు. లేదు స్పీకర్కి ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి, అప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్కు ఉన్న పవర్స్ అన్నీ కూడా డిప్యూటీ స్పీకర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జాయింట్ సిట్టింగ్ అయ్యి స్పీకర్ అనే ఆయన ఆబ్సెంట్ అయ్యారు అనుకో, అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? డిప్యూటీ స్పీకర్ ఉంటారనమాట. సో అలాగే ఈయనకి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైతే డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేశామో ఆయన ఈ పార్లమెంటరీ కమిటీల్లో ఏదో ఒక కమిటీలో ఈయన మెంబర్గా ఉన్నారనుకో, ఆయనే ఆటోమేటిక్గా చైర్మన్ అవుతారనమాట. ఇంకా ఆ కమిటీకి చైర్మన్ ఇంకెవరిని అపాయింట్ చేయడానికి అవ్వదనమాట. ఎవరైతే డిప్యూటీ చైర్మన్ ఒక కమిటీలో మెంబర్గా ఉన్నారనుకోండి, ఆ కమిటీకి ఆటోమేటిక్గా చైర్మన్ ఆయనే అవుతారనమాట. సో ఈయనకు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లే స్పీకర్ ఏవైతే ఫంక్షన్స్ డ్యూటీస్ అనేవి 3 సోర్సుల నుంచి తెచ్చుకున్నారో అవే సోర్సెస్ నుంచి ఈయన కూడా వస్తాయన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రూల్స్ బుక్, పార్లమెంటరీ కన్వెన్షన్. సేమ్ అవే స్పీకర్కి ఏవైతే ఫంక్షన్స్ మనం చెప్పుకున్నామో సేమ్ అవే ఫంక్షన్స్ ఈయన కూడా కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు, ఫంక్షన్స్ అనేవి, పవర్స్, డ్యూటీస్ అనేవి. సో ఇండిపెండెంట్, ఇంపార్షియాలిటీ కూడా సేమ్ స్పీకర్కి ఎలా అయితే మనం చెప్పుకున్నామో రెజల్యూషన్ అనేది 50 మెంబర్స్ కావాలి, ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి, అండ్ ఈయన శాలరీ అండ్ అలవెన్సెస్ అనేది పార్లమెంట్ నుంచి ఫిక్స్ చేయబడుతుంది. సబ్స్టెన్టివ్ మోషన్ అన్నప్పుడు మాత్రమే ఈయన గురించి క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. సేమ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా స్పీకర్కి ఉండేవి డిప్యూటీ స్పీకర్కి కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడితోటి మనకి డిప్యూటీ స్పీకర్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిందన్నమాట. సో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ ఏంటంటే ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనకి లోక్సభ యొక్క రూల్స్ బుక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. స్పీకర్ మన ఇందాక రాజ్యసభలో కూడా ఏం చెప్పుకున్నాం, అక్కడ చైర్మన్ అయిన వారిని ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్ని నామినేట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ప్యానల్ అంటే 10 మంది కన్నా ఎక్కువ కాకుండా మెంబర్స్ని నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు నామినేట్ చేస్తారు? స్పీకరు. ఎవరిని? అక్కడున్న లోక్సభలో ఉన్న ఎంపీలలో 10 మంది కన్నా ఎక్కువ కాకుండా నామినేట్ చేస్తారనమాట. సో ఈ 10 మందిలో ఎవరైనా సరే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా ఈ 10 మందిలో ఒకరు వెళ్ళి ఆ పొజిషన్లో కూర్చుంటారనమాట. సో ఎప్పుడు వీళ్ళకి కూర్చోలేరు అంటే ఒకవేళ ఈ 10 మంది కూడా లేరు అనుకోండి, అంటే ఇప్పుడు మనకు స్పీకర్ ఉండాలి, స్పీకర్ లేరు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ కూడా లేరు, అండ్ ఈ 10 మంది ఉండాలి, ఈ 10 మంది కూడా లేరు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి ఎవరో ఒక పర్సన్ని స్పీకర్గా కూర్చోమని చెప్తే వాళ్ళు కూర్చుంటారనమాట. తర్వాత ఈయన ఎప్పుడు కూర్చోలేరంటే ఈ ప్యానల్లో స్పీకర్స్ ఎప్పుడు కూర్చోలేరంటే స్పీకర్ యొక్క పదవికి వేకెన్సీ క్రియేట్ అయినా, డిప్యూటీ స్పీకర్కి వేకెన్సీ క్రియేట్ అయినా వీళ్ళు కూర్చోలేరనమాట. ఓన్లీ వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు కూర్చోగలరనమాట. అలాగే సో ఇలాంటి కూర్చున్నప్పుడు స్పీకర్ డ్యూటీస్ అనేది ఒకవేళ అప్పుడు ఆ టైంలో ఎవరు కూర్చుంటారంటే స్పీకర్ వేకెంట్ అయ్యారు, డిప్యూటీ స్పీకర్ వేకెంట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఎవరు కూర్చోకూడదు. సో అప్పుడు ఎవరు మరి కూర్చుంటారంటే ప్రెసిడెంట్ ఎవరిని డిసైడ్ చేస్తే ఆ మెంబర్ని ప్రెసైడింగ్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఆయన డ్యూటీ పెర్ఫామ్ చేస్తారనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎలక్షన్స్ అనేవి పెడతారు, అంటే స్పీకర్కి డిప్యూటీ స్పీకర్ వేకెన్సీ క్రియేట్ అయినప్పుడు. సో ఇది ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ గురించి. సో మనకి ఇక్కడ వరకు ప్రెసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ లోక్సభ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే శాలరీస్. సో శాలరీస్ అలవెన్సెస్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 97లో చెప్పబడ్డాయి. పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో నో ప్రొవిజన్ ఆఫ్ పెన్షన్స్ ఇన్ ద సో కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా
మనకి పెన్షన్ గురించి చెప్పలేదన్నమాట. సో అందుకోసము పార్లమెంట్ ఏం చేసిందంటే 1954లో శాలరీ అలవెన్సెస్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ యాక్ట్ 1954ని తీసుకొచ్చారనమాట. సో ఈ యాక్ట్ని బేస్ చేసుకొని పెన్షన్స్ శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్పీకర్ యొక్క శాలరీ, డిప్యూటీ స్పీకర్ యొక్క శాలరీ, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ యొక్క శాలరీ అనేది ఇవన్నీ కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చార్జ్ చేయబడతాయి. ఓకే, ఎంత ఉండాలి అంటే దానికోసం మనకి 1953లో ఒక యాక్ట్ తీసుకొచ్చాం. సో ఈ యాక్ట్ ఏంటంటే 1954లో తీసుకొచ్చిన యాక్ట్ ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే అందరు ఎంపీలకి కూడా అనమాట. ఓన్లీ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వీళ్ళకి సంబంధించినంత వరకు శాలరీస్ అన్నీ కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. దానికోసం ఒక యాక్ట్ తీసుకొచ్చాము. అంతే, ఎంత ఉండాలి ఏంటి అనే విషయం మీద 1953లో ఒక యాక్ట్ తీసుకొచ్చాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియట్. పార్లమెంటరీకి సెక్రటేరియట్ ఉంటుందన్నమాట. ఆ సెక్రటేరియట్ ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఇది 98 ఆర్టికల్ నెంబర్ 98లో మెన్షన్ చేయబడింది అనమాట. రాజ్యసభకి సపరేట్ సెక్రటేరియట్ ఉంటుంది, లోక్సభకు కూడా సెక్రటేరియట్ సపరేట్గా ఉంటుందన్నమాట. సో మనకి రాజ్యసభకి హెడ్ ఎవరు ఉంటారంటే సెక్రటరీ జనరల్ ఉంటారు. ఆయన ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే అప్పుడు చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్ చేస్తారనమాట. లోక్సభలో ఉండే సెక్రటేరియట్కి హెడ్ ఎవరు ఉంటారంటే మనం సెక్రటరీ జనరల్ అంటాం, ఎక్కడైనా సెక్రటరీ జనరలే అంటాం. బట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్ అని అంటాం అనమాట. సో ఇక్కడ స్పీకర్ అపాయింట్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 98లో ఇవ్వబడింది. సో ఇక్కడతో మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందనమాట.